గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. సరిగ్గా పెద్ద నోట్లు రద్దు చేసి ఈ రోజుకి 30 రోజు అంటే నెల రోజులైంది. ఇప్పటివరకు నెల రోజులు అయినప్పటికీ కూడా ఏ బ్యాంకుల దగ్గర కానీ ఏ ఏటీఎం దగ్గర కానీ క్యూ తగ్గలేదు. వాళ్ళకి సరిపడా ఖాతాదారులకు లేక ప్రజలకి డబ్బు దొరకలేదు. ఇప్పటికీ అదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. దానికి సంబంధించినటువంటి వార్తలు అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా తీసుకున్నాయి. పెద్ద నోట్లు రద్దయి 30 రోజులు కష్టాల నిలవు అని ఒక పత్రిక తీసుకుంటే, ఇప్పటికీ కాణి దొరకదు కాడి కదలదని చెప్పి రైతులకు సంబంధించి ఒక వార్తని ఇంకో పత్రిక తీసుకుంది. ఈ విధంగా మొత్తం అన్ని పత్రికలు కూడా బ్యాంక్ దగ్గర తర్వాత ఏటీఎం దగ్గర క్యూలకు సంబంధించినటువంటి ఫొటోస్తో పబ్లిష్ చేశాయి. ఇక దాని కంటిన్యూషన్లో మిగతా వార్తలు చూసినట్టయితే, గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటక బీజేపీ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి బిడ్డ పెళ్లికి ఒక డ్రైవర్ బలయ్యాడు. ఆయన బిడ్డ పెళ్లి కోసం 100 కోట్ల కొత్త నోట్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అందులో భాగంగా ఆయన ఎక్స్చేంజ్ చేసేటువంటి డబ్బు తెచ్చే ఏర్పాటులో ఉన్నటువంటి ఆ డ్రైవర్ 8 లక్షలు తినేశాడని చెప్పి ఆయన బెదిరించడంతో ఆయన ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పి ఒక సూసైడ్ నోట్ రాసి ఆయన చనిపోయాడు. డ్రైవర్ రమేష్ నాయుడు. ఆయన ఎక్కడెక్కడ డబ్బులు తెచ్చాడు, ఎంతెంత తెచ్చాడు అన్ని కూడా ఆ సూసైడ్ నోట్లో రాశాడు. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఇంకోటి ఉంది. ఇక మూడో వార్త చూసినట్టయితే, అటు పార్లమెంట్లో ఉభయ సభల్లో కూడా ఇప్పటికీ పెద్ద నోట్ల రద్దుపై ఇంకా రభస కొనసాగుతుంది. ఎక్కడ రోజు చర్చ జరగట్లేదు. దానిపై నిన్న ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై విపక్షాలు చర్చ జరగకుండా అడ్డుకుంటున్నాయి. దాని మీద మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కనుక ప్రతిపక్షాలే కావాలని అడ్డుకుంటున్నాయి, రాద్ధాంతం చేస్తున్నాయని చెప్పి ప్రధాని అన్నారు. తక్కువ నగదు ఎక్కువ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయాలని చెప్పి ఆ దిశగా భారతదేశం వెళ్తుంది, కానీ వీళ్ళు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి ప్రధాని అన్నారు. ఆ వార్త ఒకటి ఇంకోటి ప్రధానంగా ఉంది. ఇక మన రాష్ట్రం విషయానికి వచ్చినట్టయితే, అంతకంటే ఇంకొక విషయం చెప్పాలి. నిన్న బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ లోక్సభలో చాలా సీరియస్ అయ్యారు. అంటే ముగించి బయటికి వెళ్లే ముందు వాయిదా పడ్డప్పుడు స్పీకర్ కానీ తర్వాత ఇటు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కానీ పార్లమెంట్ నడపడం రావట్లేదు, పార్లమెంట్ నిర్వహణలో విఫలమయ్యారు అని చెప్పి, లోక్సభ నిర్వహణ విఫలమయ్యారని చెప్పి ఎల్కే అద్వానీ చాలా ఫైర్ అయ్యారు, సీరియస్ అయ్యారు. ఆ వార్త కూడా అన్ని పత్రికలు తీసుకున్నాయి. ఇక మన రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే, 16వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు జరగబోతున్నాయి. అదో వార్త ఉంది. ఆ తర్వాత ఈ నోటు కష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ చేసింది. దీనివల్ల పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు వాటి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అవకాశాలు, కేంద్రానికి సంబంధించిన విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనే దాని మీద అధ్యయనం చేసి అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఈ టాస్క్ ఫోర్స్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అదో వార్త ప్రధానంగా ఉంది. ఇక అంతర్జాతీయ వార్తలు చూసినట్టయితే, ఇండోనేషియాలో నిన్న రాత్రి భారీ భూకంపం ఏర్పడింది. దాంతో 97 మందికి పైగా చనిపోయారు అక్కడ. అదో వార్త ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్త. పెద్ద నోటు రద్దయి 30 రోజులైంది. సామాన్య ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు, అందరూ కూడా దీన్ని ఆహ్వానిస్తున్నారని చెప్పి ప్రధాని అంటున్నారు. నిన్న కూడా అన్నారు పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో. దాన్ని మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి ఆచార్య గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు, ఇంతకుముందు అక్కడ ఎంపీల కన్వీనర్గా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఫైర్ బ్రాండ్ రైట్. పొన్నం గారు, ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయి, ప్రజలందరూ దీన్ని ఆహ్వానిస్తున్నారు, పైగా మేము చర్చకు సిద్ధంగా ఉన్నామన్నా కూడా లోక్సభ రాజ్యసభలో రాద్ధాంతం చేసి అడ్డుకుంటున్నాయని చెప్పి నిన్న ప్రధాని అన్నారు. ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తే రాద్ధాంతం అవుతుంది. ప్రజాస్వామ్యం కూడా ఎక్కువ రాజకీయ పార్టీలన్నీ ఈ నిర్ణయాన్ని ఎవరు కూడా వ్యతిరేకించలే. మొదటి నుండి కూడా నిర్ణయం తీసుకునే ముందు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు ఏదైతున్నాయో, 100 నోట్ల సర్క్యులేషన్ కావచ్చు, ఏటీఎంలో పనితీరు కావచ్చు, మళ్ళీ దానికంటే పెద్ద నోట్స్ తెచ్చేటువంటి అంశం కావచ్చు, ఇవన్నిటి మీద చర్చ జరగాలి. దానివల్ల ఇబ్బంది అవుతా ఉంది. 100 మంది చనిపోయారు. చర్చ చేయాలంటే ఎందుకు భయపడుతుందో తెలియదు, కానీ పార్లమెంట్లో వాస్తవంగా 30 సంవత్సరాల తర్వాత అంత మెజార్టీ వచ్చింది బీజేపీకి. మంచిగా ఆరాంసే చర్చ చేయొచ్చు. ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. పార్లమెంటు మీద విశ్వాసం లేకుండా ముందు నుంచి కూడా పార్లమెంటు లోపలికి పోయేటప్పుడు భూమి మొక్కిపోయిన ప్రధానమంత్రి గారు, దాని తదుపరి పార్లమెంటు మీద విశ్వాసం లేకుండా పార్లమెంట్ నడిచినప్పుడు పార్లమెంట్లో ఉండకుండా బయట సమావేశాల్లో మాత్రమే అంశం మాట్లాడుతున్నారు. అదే అంశం నిన్న చాలామంది చెప్తున్నారు. నిన్న ఒక చర్చలో ఎలమంచిలి శివాజీ గారు పెద్ద సీనియర్ వాళ్ళు కూడా ఈ నిర్ణయం బయట 8వ తారీఖున తీసుకున్నారు. 16వ తారీఖు పార్లమెంట్ సమావేశం ఉంటే పార్లమెంట్లను విశ్వాసంలో తీసుకొని ప్రధానమంత్రి గారే సోమోటుగా ఒక జాయింట్ పార్లమెంటరీ పెట్టి ఉభయ సభల్ని సెంట్రల్లో పిలిచి ఈ అంశం మీద ఇట్లా తీసుకున్నాం, దీనికి సహకరించాలి,
అది నేను చెప్పేటువంటి అంశం జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షం ఉందా అధికార పక్షం ఉందా? అధికారం జవాబు చెప్పకుండా, అధికారం ప్రజలకు ఒక పిలుపు చేయకుండా, ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనటువంటి పార్లమెంటును కాన్ఫిడెన్స్లో తీసుకోకుండా బయట వేదికల మీద నువ్వు చైనాలో మాట్లాడుతున్నావా, లేకపోతే జపాన్లో మాట్లాడుతున్నావా, లేకపోతే లక్నోలో మాట్లాడుతున్నావా తప్ప పార్లమెంట్లో మాట్లాడుతలేవే. దాని గురించి అడుగుతా ఉన్నారు. అడిగితే తప్పు అని మళ్ళీ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అన్నాడు ప్రజల్లో ఒక ఏది ప్యానిక్ వచ్చేస్తారు, దాన్ని కూడా ఆపలేడని చెప్తాను. నెల రోజులు ఒప్పుకోవట్టారు. దాని తర్వాత వచ్చిందా ప్రజల్లో వస్తారు. ఇప్పుడు ప్రధాని అంటే మీరు ఇప్పుడు అంటే నువ్వు చచ్చేదాకా కొడతానంటే ఓడు ఊరుకోడు. ఇప్పుడు పరిస్థితి ఏం చెప్పాలా, 1వ తారీఖు వచ్చింది, 10వ తారీఖు 8వ తారీఖు జీతాలు కూడా తీసుకోలేని పరిస్థితి. పెద్ద పెద్దలకు ఇబ్బంది లేవచ్చు, స్వైప్ కార్డు ఉన్న వాళ్ళకు. సామాన్య పరిస్థితి ఎంత ఆందోళన అంటే ప్యానిక్ వచ్చి హింస జరుగుతూనే మేము ప్రభుత్వం గుర్తిస్తుందా? ఇప్పటికీ అటువంటి లైన్లో 100 మంది చనిపోతే ఒక్కటే అడుగుతాను ఇలా, మీరు ఆర్బీఐ గవర్నర్ మాట్లాడలే. ప్రధాని ఏమన్నారు, సామాన్య ప్రజలు ఆహ్వానించారు, వాళ్ళు బాగా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఆహ్వానించలే కదా, రాద్ధాంతం చేయలే కదా. అమలు తీరుకు సంబంధించి లేదా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాయి. మాట్లాడేటప్పుడు ప్రధానమంత్రి గారు జవాబు చెప్పే పరిస్థితికి ఉన్న వేదిక పార్లమెంట్ మెంబర్గా చెప్పకపోతే ఎట్లా 800 మందికి? ఒక మన్మోహన్ సింగ్ గారు మాట్లాడిన సేపు మాత్రమే ప్రధానమంత్రి గారు కూర్చున్నారు. దాని తర్వాత పార్లమెంట్లో కూర్చుంటలేడు కదా. పార్లమెంట్ ఎందుకు విశ్వాసంలో తీసుకోవాలని అడుగుతున్నారు. 300 మంది ఎంపీలు పోయి గాంధీ విగ్రహం దగ్గర ప్రొటెక్ట్ చేశారు. పార్లమెంట్ ఇప్పుడు ఒకటే ప్రశ్న, మీరు తీసుకున్న నిర్ణయం మీకు సంపూర్ణ విశ్వాసం ఉంటే మీరు పార్లమెంటులో ఎందుకు జవాబు చెప్తలేరు? ఎందుకు పార్లమెంట్ మెంబర్లను కన్విన్స్ చేసే విధంగా ఈ అంశం గురించి చెప్తలేరు? సామాన్యులు బాగా ఉన్నారు అనేటువంటి మాట చెప్తా ఉంటుంటే నెల రోజుల తర్వాత దానికి జరుగుతున్నటువంటి సంఘటనలకు సంబంధించిన అంశం మీద ఇదే ఒకవేళ భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ నోట్ల రద్దు చేస్తే ఇప్పటికీ ఏటీఎంలు దగ్ధం చేయడం, బ్యాంకులు మొత్తం దొమ్మి చేయడం లాంటి కార్యక్రమాలు చేసేటువంటి చేస్తున్నాం కదా. జీవన్ రెడ్డి గారు ఈ విషయం మీడియా చూస్తారు, చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని అంటున్నారు, సామాన్యులు ఆహ్వానించారు దీని అంటున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆహ్వానించడం కాదు, నేను బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు. వెరీ హ్యాపీ. నోట్ల రద్దు దాదాపు 30 రోజులు దాటిపోయింది, 30 రోజులు అయింది. ఇప్పటికీ ఎక్కడ పోయినా కానీ నిన్న కూడా చూస్తూ ఉంటే రోడ్లకు ఇరువైపులా లెఫ్ట్ కానీ రైట్ కానీ క్యూలు, ఒక్కొక్క ½ కిలోమీటర్ క్యూలు కూడా చూసినాం. గతంలో కంటే ఎక్కువ మధ్యలో తగ్గింది క్యూ. అంటే మేమేమంటున్నాం, సామాన్య ప్రజలు ఆందోళన ఉన్నారు. మీ ఏదైతే వ్యవస్థీకృత లోపం ఉందో, మీరు నోట్ల రద్దు తీసుకొచ్చినప్పుడు ప్రజలను అందుబాటులోకి తీసుకొచ్చిన డబ్బు విషయంలో కానీ, అందుబాటులోకి తీసుకురావాల్సిన పనుల విషయంలో కానీ తీసుకురాలకు అట్టలు ఫెయిల్ అయిపోయింది. కాబట్టి మేమేమంటామంటే 100% పార్లమెంట్లో కూడా చర్చ జరగాల. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే 30 రోజుల తర్వాత కూడా ఏటీఎంలు పనిచేయండి, ఏటీఎంలో డబ్బులు ఉన్నాయండి, పెట్రోల్ పంపుల సమస్య తీరదా, కూరగాయలకు పోతే కూరగాయలు దొరకకుండా ఉంటుందా? ఈ విధంగా ప్రతి అంశంలో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు ఏదైతే చేసిరో వీళ్ళు రీచ్ అయిపోయారండి. 11.85 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే బ్యాంకుల్లో వచ్చి పడ్డాయి. వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిన 86% డబ్బులు ఇప్పటికే బ్యాంకుల్లో ఉన్నాయి. మరి తదుపరి చర్యలు ఏం తీసుకుంటుంది ప్రభుత్వం? ప్రజలకు, సామాన్య ప్రజలకు లాభం ఏ విధంగా చేకూరే విధంగా ఉంటుంది? ఇంకా మిగతా ఏదైతే మరి డైమండ్ల రూపంలో ఉన్నది కానీ, భూముల రూపంలో ఉన్నది కానీ, విదేశీ మారక ద్రవ్యంలో ఉంది కానీ, డాలర్ల రూపంలో ఉంది కానీ, స్విచ్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని ఏ విధంగా తీసుకొస్తారు? ఇప్పుడు ప్రభుత్వం ఏం ఎక్స్పెక్ట్ చేసిందండి? 15 లక్షల కోట్ల రూపాయలు రావాలా, 15 లక్షల కోట్లకు గాను సగమే డబ్బులు వస్తాయి, మిగతా సగం రావన్నారు. ఇలా దాదాపు 11.85 లక్షల కోట్ల రూపాయలు అంటే ఆల్రెడీ 12 లక్షల కోట్లు వచ్చేసినాయి. ఇంకొకటి 2 లక్షలు వచ్చేస్తే అయిపోతుంది. కానీ సామాన్య ప్రజలు ఇప్పటికి ఏటీఎంలు పెంచలేరు, బ్యాంకుల టైమింగ్స్ పెంచలేరు, కోఆపరేటివ్ లాంటి బ్యాంకులను ఇప్పటికీ అందుబాటులో తీసుకురాలి. అదే సంఘపవర్ మేము ఏమంటాం అంటే బ్యాంకులు ఇప్పుడు ఎమర్జెన్సీ ఉందండి. సంఘపవర్ V6 లో గడిచిన నెల రోజుల నుంచి ఈ చర్చ తప్ప వేరే చర్చ లేదు. అంటే ఈ ఒక ప్రముఖ ఛానల్లో కూడా 30 రోజుల నుంచి చర్చ జరుగుతున్నప్పుడు దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంది? నాకు తెలిసి రాజీవ్ గాంధీ అప్పటి నుంచి, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక అంశం పైన ప్రపంచంలో నెల రోజులు చర్చ జరిగిన ఏదైనా ఒక అంశం ఉందంటే అది కేవలం నోట్ల రద్దే. అట్లాంటి సమస్యను కూడా ఇలా పరిష్కార మార్గం లేకుండా అంటే మేమేమంటామంటే మేము అందరూ కూడా వెల్కమ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ అందరూ వెల్కమ్ చేస్తూ ఉన్నాం, సపోర్ట్ చేస్తూ ఉన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు సామాన్య ప్రజలు ఇక్కట్లు లేకుండా. అనంత్ కుమార్ గారు అన్నారు, సీఎం కేసీఆర్, తెలంగాణ సీఎం కేసీఆర్ అని ఆహ్వానించారు, మీరేమో జితేందర్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారని. ప్రశ్నించలే, 100% మేము ఆహ్వానించాం. సామాన్య ప్రజలు ఇక్కట్ల గురి కావద్దు, సామాన్య ప్రజలకు ప్రాబ్లమ్స్ క్రియేట్ కావద్దు అని చెప్పి అంటున్నాం తప్ప ఇక్కడే వ్యతిరేకించబడి. స్వయంగా ముఖ్యమంత్రి గారు సిద్దిపేటని క్యాష్లెస్ సిటీ చేస్తా అని చెప్పి హరీష్ రావు గారికి చెప్పారు. అక్కడ పని జరుగుతూ ఉన్నది.
ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఆఫీసులో రేపు కలెక్టర్ల మీటింగ్ లో కూడా చెప్పబోతున్నారు. నిన్న మొన్న కలెక్టర్లకు డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం 100% సపోర్ట్ చేస్తా ఉంది, కానీ ఇంకా కూడా ఇబ్బందులు లేకుండా చూడమని చెప్పి మా విజ్ఞప్తి. మోడీ గారు పార్లమెంట్ లో మాట్లాడకుండా భయపడి ఎందుకు పారిపోతున్నారు? భయపడి పారిపోతున్నారు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం అది భయపడ్డ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశంగానే భావించాలి. ఎందుకంటే కాంగ్రెస్ భయపడుతుందంటారా? ఇప్పుడు ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నెల రోజులు గడిచింది. ఈ నెల రోజులల్లో ప్రజలు కొంత ఇబ్బంది పడ్డా కూడా ఆ యొక్క అంశాన్ని స్వాగతించి ఇలా ప్రతిపక్షాలు నోటితోటి స్వాగతిస్తున్నారు, నొసటితోటి వెక్కిరిస్తున్నారు. దీన్ని ఎట్లా తప్పిపోతే బాగుంటుంది, ఎట్లా ఈ అంశాన్ని ఇబ్బందుల పాలు చేయాలనేటువంటి విధంగా కొన్ని పార్టీలు ఏమో సహకరిస్తూనే నిరాకరిస్తున్నటువంటి అంశాలు కూడా కొన్ని పార్టీలు చేస్తున్నాయి. ఇలా మనం ఒకటే గమనించాలి, సజావుగా సభను నడవనిస్తే దాని మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి చెప్పిండు. మిగతా హౌస్కు సంబంధించినటువంటి నేతలందరూ కూడా చెప్పినా కూడా ఎందుకు వీళ్ళు సిద్ధంగా లేరు? ఇలా టీఆర్ఎస్ పార్టీ నోటీస్ ఇచ్చింది చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని, మిగతా పార్టీలు ఎందుకు ఆ రకంగా ముందుకు వస్తలేవు? అంటే ఇలా చర్చ జరిగితే వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇలా ఉండొచ్చు, ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నది వాస్తవం. నెల రోజులుగా క్యూ లైన్లు ఉన్నది. ఇవన్నీ మన దేశంలో ఉన్నటువంటి జనాభాకు, మనకున్న బ్యాంకింగ్ వ్యవస్థకు, మనకున్న ఏటీఎం వ్యవస్థకు కొంత ఇబ్బంది 100% జరుగుతున్నది వాస్తవం. ఇవన్నీ కూడా మనం ఎట్లా రెటిఫై చేయాలి? మీ సూచనలు ఏమి ఇచ్చిర్రు, మీ సలహాలు ఏమి ఇచ్చిర్రు, మీరు ఏ రకంగా చేస్తే దీన్ని మనం అధిగమించగలుగుతాం అనేటువంటి సూచనలే లేవు. పార్లమెంట్ కొన్ని పార్టీలు ఇవ్వచ్చు సలహాలు, ఇచ్చిన సలహాలు కొన్ని రాష్ట్రాలలో ఎట్లా పోయినాయి డబ్బులు అనేది కూడా బయటకు వచ్చినాయి. ఎలా మనం కర్ణాటకలో చూస్తున్నాం, ఏ బ్యాంకులకి వెళ్ళిపోయినాయి, కొన్ని బయటపడ్డాయి. కొన్ని ప్రైవేట్ బ్యాంకులకు ఇస్తే అవి కూడా ఎట్లా అక్రమాలు అయినాయి తెలిసినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కువ డబ్బులు ఇస్తే ఎక్కువ ఈ డబ్బున్న వాళ్ళు ఏ రకంగా దాన్ని లూటు చేయాలనేది ప్రయత్నం చేస్తున్నారు. కొంత దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత అన్ని పార్టీల పైన ఉన్నది. దీని ద్వారా అనేక లాభాలు చేకూరుతున్నప్పుడు ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. సరే, ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయంటే మోడీ గారు కూడా చెప్పిండ్రు చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. అది మీ పార్టీ పార్లమెంట్ మీటింగ్ లో చెప్పినారు. అనంత్ కుమార్ గారు చెప్పిర్రు, వెంకయ్య నాయుడు గారు చెప్పిర్రు, మీరు సజావుగా సాగేందుకు మీరు సహకరించండి, చర్చకు సిద్ధమున్నాం అన్నారు. మీరు ఆ వాతావరణమే కల్పిస్తలేరు. ఇలా దేశ ప్రజలు చూస్తున్నారు, పార్లమెంటును ఎవరు నడవనిస్తలేరని. ఇప్పుడు చూస్తలేరా మీరు? సుష్మా స్వరాజ్ గారు మేము పార్లమెంట్ సభ్యులం, విపక్ష నాయకురాలు, మేము మాట్లాడేది సభను అడ్డుకునే హక్కు విపక్షాలకున్న హక్కు. మేము ఏమంటున్నాం అంటే నెల రోజులు మీకంటే తక్కువ నెల రోజులు ఖాళీ రాజా ఇష్యూలా 1 month కంటే ఎక్కువ మొత్తం హౌస్ ఒక స్టేషన్ మొత్తం ఏమడుగుతున్నామంటే దేశవ్యాప్తంగా మీరు ఒక ఫోబియా క్రియేట్ చేసి అగో ఆ ట్రంప్ ఆ మోడీ ఇది వ్యవస్థల అబద్ధాలు చెప్పుకుంటూ నడుతా ఉన్నది కాబట్టి ఇప్పుడు అద్వానీ గారు మాటకు జవాబు చెప్పారు. మీ పార్టీ అద్వానీ గారు జవాబు చెప్పండి. అద్వానీ గారు వాస్తవము, అద్వానీ గారు చెప్పినటువంటిది నడపాల్సిన బాధ్యత ఇచ్చిండు. మీరు ఆ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దాన్ని అడ్డుకోలేకపోయారు అని చెప్పిండు. అరే మీరు దాన్ని కూడా మీరు మీ రకంగా తీసుకుంటే ఎట్లా? ఎలా వాస్తవము మీరు చేస్తున్నటువంటి అలజడిని ప్రజలకు వాస్తవాలు తెలియకుండా పార్లమెంటు నడిస్తే వాస్తవాలు తెలుస్తాయి అనేటువంటి దాంట్లో నడవనిస్తలేరు. మేమేమంటున్నాం, అనేక సంస్కరణ పార్లమెంట్ ని ఇబ్బంది పెడతలేదు, 100% దేశంలో అనేక సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. 500 నోట్లు రద్దు అంటున్నారు, రద్దన్న తర్వాత పెట్రోల్ పంపులు నడుస్తాయన్నారు, మళ్ళీ నడవన్నారు, మళ్ళీ సమయం ఇచ్చిర్రు. ఏమండి
10కి ముందు ఈ నెల 15 అన్నారు, మళ్ళీ మొన్న మళ్ళీ రెండుకే దాంట్లో కూడా సార్, ఇప్పుడు పెట్రోల్ సమయం ఇస్తున్నారు. మేమేమో నూతనంగా సంస్కరణ- ప్రజలు దాన్ని సార్, అల్టిమేట్ గా ఏం కావాలండి? మా ప్రజలు, సామాన్య ప్రజలు మిమ్మల్ని ఓటేసి గెలిపించిన ప్రజలు లైన్లలో నిలబడారు. కాదబ్బా, ఇక్కడ చూడండి సార్, ప్రజలు కూడా ఇక్కడ చూడండి సార్, ఇక్కడ గెలిపించారు. ఒక పేపర్ లో చూసినాం 80 ఏళ్ళ ముస్లాం మల్మడు ఎత్తుకొని తీసుకొస్తా ఉన్నాడు. అది తప్ప అది ఇట్లాంటి పరిస్థితి ఓటేనికి ఎత్తుకపోతే తప్పులేదు కానీ ఏం సార్? ఓటేనికి సార్, ఎన్ని రోజులు సార్ ఎత్తుకపోయేది? ఓటు ఒకటేసారి ఇస్తారు, 5 ఏళ్ళకి ఒకటేసారి ఇస్తారు. రోజు ఎత్తుకపోతున్నారు. ఈయన డబ్బులకు రోజు ఎత్తుకపోతున్నారు. 15 రోజులలో ఎట్లా అవసరం ఉన్నప్పుడు పోవద్దా? ప్రధానమంత్రి గారి తల్లి ఒక రోజు లైన్ నిలిచినట్టు ఫోటో, ఆ పైసలు ఇప్పుడే సరిపోతున్నాయి. అంటే సరిపో 4,000 నెల రోజుల కంటే ఎక్కువ తీసుకుంటారా? అంటే ప్రధానమంత్రి మరి తల్లి నువ్వు రాహుల్ గాంధీ 4,000 తెచ్చుకున్నాడు, ఏడాది దాకా బ్యాంకు కోలే, ఆయనకు సరిపోయినా? మీరు చెప్పి కరప్షన్ అరే, ఆయనకు సరిపోయినా? అంటే మీరు ఒప్పుకుంటురా? Election పైసలు ఉన్నాయని చెప్పి మీరు ఒప్పుకుంటురా? అరే, రాహుల్ గాంధీ గారు వాళ్ళ తల్లి దగ్గర ఇచ్చిండు. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారి తల్లికి ఏం ఖర్చులు ఉంటాయని ఆచార్య గారు, ఇప్పుడు ఇదంతా కాదు సార్. ఆచార్య గారు మరి 4,000 రాహుల్ గాంధీ బతుకుతున్నప్పుడు ప్రజలకు 4,000 తోటి నరేంద్ర మోడీ గారి తల్లి బతుకుదా? అల్టిమేట్ గా సమస్యలకు ప్రజలకు సమస్య అది చెప్పండి. లైన్లలో మీరు నిలబడకుండా, ఈ లైవ్ కూరగాయలకు ఇబ్బంది లేకుండా, పాల ప్యాకెట్లకు ఇబ్బంది అది లేకుండా, పేపర్ కొనుక్కోవాలంటే ఇబ్బంది లేకుండా, రామా. ఇట్లాంటి రోజు పైసలు తీసుకోరు, నెలకు ఒకసారి తీసుకోరు. నెలకు ఇవ్వడానికి ఇదిగో మనం ఇబ్బంది లేదు లీడర్లు సార్. మేము 3 నెలలకు ఒకసారి పేపర్ బిల్ కట్టుకుంటాం. అరే ఈ నెల కాకపోతే మళ్ళీ నెల మీరు- ఏముండదు, మనం చూస్తుంటాం. మీరు లీడర్లకు ఆగుతున్నారు, సామాన్యుల దగ్గర ఆగండి. డబ్బుతోటే వ్యవహారాలు నడుస్తాయి. ప్రతి 13,000 మందికి ఒక బ్యాంక్ ఉంది. వ్యవహారాలు నడుస్తాయి. రైట్ రైట్ ప్రతి సంగప్ప గారు, ప్రతి 13,000 మందికి ఒక బ్యాంక్ ఉంది సార్ మన దేశంలో. అంటే ఒక 6-7 గ్రామాలకు కలిసి ఒక బ్యాంక్ ఉంది. అట్లాంటి సందర్భంలో ఎక్కడ ఎవరు పోతారు, ఏ ఏరియాలో 30 ఏళ్ల నిలబడాలా? వ్యవస్థని ఏ రకంగా ముందుకు తీసుకుపోయారో మేము అది కాదు సార్, మీరు ఒక్కటే డిస్కషన్ నగదు గౌరవనీయులు ప్రధానమంత్రి గారిని మీరు ఒక్కటి చెప్పండి సార్. బీజేపీకి గౌరవనీయులు ప్రధానమంత్రి గారిని 150 ఛానల్లో దేశవ్యాప్తంగా అన్ని లాంగ్వేజ్లలో ఈ సమస్య మీద డిస్కషన్ జరుగుతూ ఉంది. ప్రజలు చెప్పిన సమస్యలు సంగప్ప గారు ఒక పరిష్కార మార్గం చెప్తే దాన్ని ఫాలో అవ్వండి సార్. 30 రోజుల నుంచి ఇవే మాటలు మతుకుంటా ఉన్నాం. ఏ ఒక్కటి కూడా ఎవరు కూడా follow కావట్లేదు. చెప్పొచ్చిండు, మళ్ళీ ఎందుకు ఆయన మాట్లాడతలేడు? ఆయన చెప్పినవి కొన్ని నడుస్తున్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు సార్, కోఆపరేటివ్ బ్యాంకులో లావాదేవీలు ప్రారంభించారని చెప్పారు. ప్రారంభించారా? ఇప్పుడు అదే పార్లమెంట్ మెంబర్ గా పార్లమెంట్ కు సంబంధించిన కొన్ని ప్రివిలేజ్, కొన్ని గౌరవము, పార్లమెంట్ ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనటువంటి వేదిక. ఒప్పుకుంటారు అయితే డిస్కషన్ కదా, ఖచ్చితంగా ఒప్పుకో. అయితే పార్లమెంటు నడిచే సందర్భం కానీ పార్లమెంట్ నడుస్తుందనగా సంబంధించినప్పుడు ఏ విధానపర నిర్ణయాలైనా పార్లమెంట్లో ప్రకటించాలి. ఇది మ్యాండేటరీ. రైట్, 8వ తారీఖు మీరు ప్రకటించారు, ఓకే, యువర్ డిసిషన్, సీక్రెసీ ఉండాలి, ప్రతిపక్షాలను కాన్ఫిడెన్స్ తీసుకోలే. ప్రతిపక్షాలకు వదిలిపెట్టి నీ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రి కూడా తెలియదు, ఆర్బీఐ గవర్నర్ తెలుసో తెలియదు, ఆయన పిలిచిన చేసి ప్రధానమంత్రి, నేను చెప్పినా మీరు చెప్పండి, ప్రధానమంత్రి స్వయంగా ఇది చిట్టు కాగితాలు అనడం అనేటువంటిది ప్రపంచంలో ఏ చరిత్రలో ఎవరు లేదు. ఇది ఇప్పుడు నడుస్తున్నా కాగితాలు. డిసెంబర్ 30 నుంచి చిత్తు కాగితాలు అన్నాడు. డిసెంబర్ 30 నుంచి మీరు ఇవాళ నుంచి చిత్తు కాగితాలు అనలే ఆయన. ఈ రోజు నుంచి చిట్టు కాగితాలు అన్నాడు, పని చేయమన్నాడు. చిట్టు సరే ఏమన్నా పార్లమెంట్ మొదటి రోజు 2 సభలను కూర్చోబెట్టి ఇగో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ నల్లధనానికి సంబంధించి, మీరు ముందస్తు తీసుకున్నటువంటి ఏదైతే పార్లమెంట్ ఐటీ స్కీమ్ ఉంది కదా, ముందస్తు పెట్టి ఈ పనిలో 30 కోట్లు దొంగగానే బయలుదేరింది. అసలు ఏదో 65 కోట్లు పెద్ద ఆర్భాటంగా దాని మీద ఊకదంపుడు కొట్టారు. 65 కోట్ల ఇక్కడ 10 కోట్లు 13, వాడోడు అమిత్ షా తమ్ముడో రమేష్ షా తమ్ముడో మహేష్ షా 13,000, 25,000 కోట్లు ఇక్కడే దొంగ వెళ్ళిపోయాయి. ఎక్కడ చేస్తారు వాస్తవంగా? 60,000 కోట్లు ఏమంటారు? నేను చెప్తున్నా ప్రవేశపెట్టినటువంటి మన రాష్ట్రంలో 10,000 కోట్లు కానీ ముంబైలో ప్రవేశపెట్టి 26,000 కోట్లు ఇవే ఉట్టి. బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో ఈ చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మొత్తం తక్కువ నగదు ఎక్కువ డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా ముందుకెళ్తున్నాం, ఆ విధంగా అవగాహన తీసుకెళ్తున్నాం అని చెప్పి ఒకటి చెప్పారు. తర్వాత గోవాలో 60% లావాదేవీలు నగదు రహితంగానే జరుగుతాయి, మొత్తం దేశవ్యాప్తంగా దీన్ని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఆ పార్టీ మీటింగ్ లో చర్చ జరిగింది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్. గోవా టూరిస్ట్ ప్లేస్, ప్రతి ఒక్కరు కార్డు తీసుకొని పోతారు, పైసలు తీసుకోవాలి. గోవాని ఎగ్జాంపుల్ చెప్తే ఎట్లా? గోవాలో సాధ్యమైంది, వేరే దగ్గర రాదు అన్నారు వాళ్ళు. సార్ గోవా నడిచేదే వ్యాపారం టూరిస్టులతోటి. 60 70%. అసలు ఇప్పుడు కొత్తగా సాధించిందా? మీరు ఒక 4 సంవత్సరాల కింది కొండి
కార్డ్ ట్రాన్సాక్షన్ ఎంత ఉందనో. అరే గోవా లాంటి టూరిస్ట్ ప్లేసుల దగ్గర కూడా మీరు మనం కార్డుతో నడుస్తూ ఉన్నదంటే అది టూరిస్ట్ ప్లేస్, ప్రతి ఒక్కరు కార్డు పైసలు తీసుకో, 1 లక్ష రూపాయలు కార్డుకి ఇస్తుంటారు, హోటల్ బిల్లు కార్డే, ఎనీవేర్. అదే ఇక్కడ ఎందుకు ఉపయోగించొద్దు, ఇక్కడ కూడా వాడదాం. అదే అడుగుతున్నారు ఆయన, అది టూరిస్ట్ ప్లేస్, ఇక్కడ తాను వాడినప్పుడు మిగతా ప్లేస్లలో వాడొద్దని ఏమన్నా దీనివల్ల వాడుతున్నట్టలేను, అలవాటైంది, అలవాటు కాకపోతే ఎట్లా, ఇప్పుడన్నా అలవాటు కావాలి కదా. ఒకటేసారి జన్ ధన్ యోజన పథకాల ఏటీఎం బ్యాంకుల అకౌంట్ ఓపెన్ చేస్తే సార్ 15 కోట్ల పైన మందికి 6 కోట్ల మందికి ఏటీఎంలు ఉన్నాయి సార్. మీరు ఇచ్చిన జన్ ధన్ యోజన, గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి జన్ ధన్ యోజనలో 25 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్లు తెలిస్తే 6,80,00,000 మందికి ఏటీఎం సప్లై చేశారు సార్ సంగప్ప గారు. ఎట్లా సార్ కార్డులు వాడేది? బ్రహ్మాండ మా ఆచార్య గారు చెప్తా ఉన్నారు, వారంటే గౌరవం సమర్థించారు. వినండి సార్, ఇప్పుడు సార్ మీకు సార్ ఇంకా 16 కోట్ల మందికి ఏటీఎంలే లేవు సార్. మేము ఏమంటున్నాం, ముందు వ్యవస్థలో ఆ పద్ధతిని తీసుకురండి, తీసుకొచ్చిన తర్వాత అవలంబించకపోతే ప్రజల పొరపాటు మాట్లాడితే మా యొక్క పొరపాటు. కానీ సంగప్ప గారు అసలు అవకాశమే లేదు, బ్యాంకులే లేవు. ప్రతి 13,000 మందికి ఒక బ్యాంక్ ఉంది, ప్రతి 500 మందికి ఒక బ్యాంక్ వచ్చినప్పుడు నగదు రహిత పాసిబుల్ అవుతుంది. వితౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హౌ కెన్ యూ అసలు అక్కడ చేయడానికి ఉండాలి కదా సార్. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కాన్ఫరెన్స్ లో స్టార్ట్ చేసింది డిజిటల్ ట్రాన్సాక్షన్. గౌరవ ముఖ్యమంత్రి గారు దాంట్లో దేశంలోని 29 రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నారు. నగదు రహితంగా ప్రధానమంత్రి చెప్పిన దాన్ని విమర్శిస్తాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్లి సలహాలు ఉన్నారు. గౌరవ మంత్రి హరీష్ రావు గారు సిద్దిపేటలో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు, చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము ఏమంటున్నాం, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఏంది? బ్యాంకులను పెంచండి అయ్యా, ఏటీఎం కార్డులను పెంచండి అయ్యా, డిజిటల్ వ్యవస్థను. కొన్ని ఊర్లలో ఇంటర్నెట్లే ఫోన్లే సరిగా పనిచేయ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరుగుతాయండి? ఫస్ట్ గ్రామాన డిజిటలైజేషన్ చేయండి, తర్వాత గ్రామాన బ్యాంకులను చేయండి, గ్రామానికి 3 ఏటీఎంలను ఇవ్వండి. గ్రామ వ్యవస్థలో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పేమెంట్ గ్రామానికి ఉంది సార్. దేశంలో మీరు అడిగిన 13,000 మందికి ఒక బ్యాంక్ ఉంది సార్ సంగమారు. ప్రతి 20,000 మందికి కూడా గ్రామాలు సార్. అత్యధిక గ్రామాల్లో ఏమన్నా మాట్లాడితే గోవా గురించి మాట్లాడితే మారుమూల గ్రామంలో 20 కోట్ల పైచిలకు మందికి 0 అకౌంట్లు తీసినప్పుడు మీరెందుకు ఆయన ఇంకా ఉన్నారు? వీళ్ళందరూ తీపియని ప్రయత్నం చేయలే చెప్పు. నువ్వు ఒక్కరి సంగపారు జన్ ధన్ యోజన ఖాతాలో గడిచిన 2 సంవత్సరాల నుంచి ₹1 అని పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్ లో పెద్దల బ్లాక్ మనీ ఏదైతే ఉందో 60,000 కోట్లు డిపాజిట్ అయినాయి సార్. డిపాజిట్ చేయడానికి జన్ ధన్ యోజన గౌరవ ప్రధానమంత్రిగా ఉండి అర్థం చేసుకోవాలి. ఇప్పటికి కూడా మేము విమర్శించడం లేదు సార్, కనీసం చర్చలలో మీ ప్రభుత్వం అమల్లో తీసుకురండి, సామాన్య ప్రజలకు బాధలు లేకుండా లైన్ లో మాట్లాడినాక. ఇప్పుడు ఒకటి నువ్వు ప్రశ్న చేసినావు, జన్ ధన్ అకౌంట్లో 20 కోట్ల మందిని కేంద్ర ప్రభుత్వం 25,000 కోట్లు 60,000 కోట్లు నేను దీనికి జవాబు చెప్పినా. ఇప్పుడు ఎవరైనా భారత పౌరుడు, రాజకీయ నాయకుడు, అన్ని పార్టీలు నల్లధనానికి వ్యతిరేకంగా అందరూ కూడా నిర్ణయాన్ని స్వాగతించారు. ఇవాళ 1 రోజుల తర్వాత ఈ ప్రజలు ఇంకా ఇదే విధంగా లైన్లో ఉండడం కానీ, లేకపోతే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. మీరు రాజకీయ పార్టీ సభ్యుడిగా లేదా వ్యక్తిగతంగా లైన్లో ఉండడం అవసరమే అని సమర్థిస్తారా? మేము ఎందుకంటున్నామంటే ప్రభాకర్ మేము సమర్థిస్తున్నాం. ఒక మాట వారు ఏమంటారు సార్, 30 రోజుల నుంచి ప్రతిపక్ష నాయకులు ఎవరైనా కానీ రోడ్డుకి ఎక్కి ధర్నాలు, రస్తరుకులు ఎవరైనా ఎక్కడ ఒక్క రోజు జరిగిందా సార్? ప్రజలు వచ్చారా? ప్రజలు ఇంత సపోర్ట్ చేస్తా ఉన్నారు, ప్రతిపక్షాలు ఇంత సపోర్ట్ చేస్తా ఉన్నారు, ప్రభుత్వం ఇంత సపోర్ట్ సార్. వారి డబ్బు వారు తీసుకోవడానికి లైన్లలో 2 గంటలు
ప్రజలు గమనించాలి. ప్రజలు గమనించాలి. మేము రాజకీయం చేస్తలేము. రాజకీయం చేస్తే అవసరం లేదు. మేము లైన్ల దగ్గర పోయి పంచాయతీ చేస్తాం. మేము లైన్ల దగ్గర సహకారం చేయాలి, మంచినీళ్ళు చేయాలి. మా నాయకుడు చెప్పిండు రాహుల్ గాంధీ గారు. మేమేమడుగుతున్నామంటే అప్పుడు బీజేపీలో ఏమన్నారు, మేము దేశంలో నల్లధనం వ్యతిరేకంగా లైన్ నిల్చోలేమా అని బీజేపీలో అక్కడెక్కడ మైకులలో మాట్లాడిపించి సినిమాలో నిల్చుంటలేమా, ఓట్ల రోజు నిల్చుంటలేమా, 30 రోజులు నిల్చుంటావా? ఇప్పుడు చెప్పండి, మీరు ఇద్దరు ఆగండి, ఆయన చెప్పండి. 2 విషయాలు ప్రధానంగా ప్రస్తావించారు. ఒకటి, జన్ధన్ అకౌంట్లు కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలకు పేద ప్రజల అకౌంట్ లేని వాళ్ళందరినీ కూడా తీసుకోవాలని గత సంవత్సరం నుంచి ప్రయత్నం చేశారు. ఏ రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు దాని మీద ఎంత రెస్పాండ్ అయ్యి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి తీయించారు అనేది మనందరికి కూడా తెలుసు. ఏమంటున్నా, తీసినటువంటి అకౌంట్లు ప్రధానమంత్రి ఇయ్యాలో చెప్పలే, తీసినటువంటి అకౌంట్లకు సుమారుగా 5 కోట్ల మందికి రూపాయి కార్డులు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అరే ఇప్పుడు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. 70 సంవత్సరాల నుంచి కోట్ల మందికి అకౌంట్లు లేనటువంటి వాళ్లకు అకౌంట్లు తీస్తున్నటువంటి ఈ తరుణంలా దాన్ని హర్షించి ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి మీరు పార్లమెంట్లో కానీ బయట కానీ సమర్థిస్తూనే ఆనాటి నుంచి ఇయ్యాలటి వరకు మీరు చేసిన రాద్ధాంతరం అంతా కూడా ప్రజలు చూసిరు. ఏ రకమైనటువంటి సూచనలు ఇచ్చిండ్రు, నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఏమి ఇచ్చిండ్రు? ఇప్పుడు ఎలా మాకు బీహార్ ముఖ్యమంత్రికి విధానపరంగా రాజకీయ పరంగా వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ హర్షించిండు, దాన్ని చెయ్యాలి అనేటువంటిది కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు వీళ్ళు సమర్థించారు కదా, వాళ్ళ నాయకుడు సమర్థిస్తున్నారు, ఈ వినాయకులంతా వ్యతిరేకిస్తున్నారు. మీరు వాస్తవం ఇది ఏ టీవీలో మేము ఎక్కడ కూడా వ్యతిరేకించలేదు. దయచేసి మీ ఇంప్లిమెంటేషన్ లో లోపం సార్. ఒక నూతనంగా ఏర్పడినటువంటి 2000 నోటు, 2000 నోటు రూపాయలు అది ఏటీఎం లో దాని పరిమాణం సరిపోతుందా లేదా తెలియని అవగాహన లోపల ఆర్బీఐ గవర్నర్ సార్. మీరు ఎక్కడ మన ముఖ్యమంత్రి కూడా ఆధారపాదగా నిర్ణయాలు తీసుకుని మనం చెప్పొద్దు. చాలా ఉన్నాయి, నేను అవన్నీ దాంట్లో కోదలుచుకోలేదు. ఇప్పుడు ప్రభాకర్ గారు ఒక అంశం చెప్పిండు, లైన్లలో నిలబడ్డటువంటి వాళ్ళని మీరు సమర్థిస్తున్నారు. ఎవరం కూడా సమర్థించాలి కాదు, అది రాత్రి కష్టాలను చూపిస్తే రాత్రి 12 గంటలకు లైన్ లో ఉన్నటువంటి SBI దగ్గర రాత్రి 12 గంటలకు ఏమంటున్నాం అంటే 12 గంటలకు ఉన్నారు. బ్యాంకు వాళ్ళు కూడా చాలా సమయాన్ని వెచ్చించి సార్. మా కెమెరామెన్లు ఉన్నారు, వాళ్ళు చేసిన ఉద్యోగం నిలబడి పనిచేస్తే పోయి లైన్ లో తీసుకొని పైసలు తీసుకోవాలా సార్? తీసుకోవద్దని చెప్తారు. ఒక్కరోజు ఇప్పుడు లైన్ లో తీసుకోవడం ఇదో పెద్ద నేరమా? ఈ దేశానికి ప్రతి ఒక్కరు తీసుకున్న వాళ్ళు మళ్ళా తెల్లారెందుకు పోతారు? 2000 వస్తాయి, 2000 వస్తాయి వాళ్ళకు. మీరు జీతాలు తీసుకునేటోళ్ళు అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి, చెక్ బుక్లు ఉన్నాయి, వాళ్ళు ఉపయోగించుకోవడానికి రాద్ధాంతరం అంతా కూడా నల్లధనాన్ని ఎట్లా వైడ్ చేసుకోవాలి, దానికి ఇది రూట్ రాలేదనేది విమర్శిస్తే ఏమంటారంటే स्विच बैंक से वापस लाऊंगा ఎక్కడ పోయినా సార్ అకౌంట్ ఏమైనా సార్ ఉద్యోగం చేసుకొని మళ్ళీ నెల లైన్ లో నిలబడి మీకు నాకు డాలరు విదేశీ మార్గ ద్రవ్యము లేకపోతే వీటి గురించి ఎక్కువ ఐడియా లేదు తనకు ఉంది. ఇవాళ నల్లధనము 1000 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్లు డాలర్ల బయట దేశంలో ఉన్నది. దానికి సంబంధించి మీరు తీసుకురండి, బయటికి లెక్క బయటికి డాలర్లు వద్దంటారా? అరే
వద్ద అనేది ఈ ఉంటే ప్రయత్నం విరమించుకుందాం. ఏమైందో నా ఏం సాధి కొండందని సాధించినట్టు ఎలుకలు పట్టినట్టు ఏం నల్లధనం దొరికిందో అని అడుగుతున్నా. ఇప్పుడు 12 లక్షల కోట్లు ఒక సూటి ప్రశ్న వేస్తా. 12.5 లక్షల ఇందిరాగాంధీ గారు బ్యాంకులను జాతీయం చలామణిలో ఉన్నాయి. చేసింది. ఇందిరాగాంధీ గారు బ్యాంకులను జాతీయం చేసింది. చేసి 50 ఏళ్ళైనా ఇవాళటి వరకు బ్యాంకుల అకౌంట్ లేదని ఆమె తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పి చెప్తామా మనం? సార్ ఇప్పుడు చెప్తామా? చెప్పండి. చెప్పండి. ఒక మాట సార్, ఒక మంచి పని చేయడానికి ఒక మంచి పని చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన- నెల రోజులలో అయిపోతుందా? సార్, సరే. 60 ఏళ్లలో ఒక నిమిషం, ఆచార్య గారు ఒక పాయింట్ తీశారు. మొత్తం 17 లక్షల కోట్ల రూపాయల ద్రవ్యం అమల్లో ఉందని చెప్పారు సార్. 17 లక్షల కోట్లకు 12 లక్షల కోట్లు ఆల్రెడీ వచ్చింది సార్. 16 లక్షలు అన్నారు. 16 లక్షల కోట్లు. 16 లక్షలు 12 లక్షల కోట్లు ఆల్రెడీ వచ్చింది సార్. 1,25,000 కోట్లు డిక్లరేషన్ కింద వచ్చిందని చెప్పి ప్రధానమంత్రి తన స్పీచ్ లో చెప్పారు ముందే సార్. చెప్పారు. 13-14 కోట్లు అయిపోయినాయి కదా సార్. పాత ద్రవ్యం 3 లక్షల మీకు కోట్ల వేరే రూపాయలు కాగితాలు ఉంటాయి. ఆల్రెడీ అమల్లో ఉంది సార్. అమల్లో మరి ఎక్కడ ఉంది సార్ నల్లధనం? బ్లాక్ బ్యాంకులకు అసలు వచ్చిందంటే నల్లధనమే లేదని ఆయ్. మీరు క్లారిఫై చేస్తున్నారు. మేమేమంటాం? మళ్ళా మీరే అంటున్నారు. ఎవడన్నా అంటారు దొంగ, వాడు జాతీయవాది కాదు. ఇప్పుడు మీరు వాడు విద్రోహి. నల్లధనమే లేదు. అవును మరి ప్రధాని గారు ఏమంటున్నారు, ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ నల్లధనం ఉన్న నల్ల కుబేర్లు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు అంటారు. సరే, సరే. వాళ్ళ ఏజెంట్లు, వాళ్ళ అనుయాయులు, ఆగండి. వాళ్ళు ఎవరైనా వ్యతిరేకించిరా సార్? పొన్నం గారు ఎవరైనా చెప్పండి. రోడ్డుకి వచ్చిరా సార్? నల్లగా. ఎవరైనా నిరసనలు చెప్పిరా సార్? ఎవరైనా ధర్నాలు రాని పొన్నం. స్వయంగా ముఖ్యమంత్రి గారు అవుట్ రైట్ 100% బంధు సపోర్ట్ చేస్తా పిలిపించిండ్రు. ఉన్నారు. మా మంత్రి ర్యాలీలు చేయలేదు. బంధు పిలిపిస్తే వాళ్ళ బండారం బయటపడ్డది కదా. జనం దానికి ఏ రకంగా సహకరించారు? సరే, ఆచార్య దేశవ్యాప్తంగా ఇచ్చిన బంధుకు ప్రజలు ఏం సహకరించారు? V6 ద్వారా ప్రజలకు ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా సార్, మా సామాన్య ప్రజలు లైన్ లో నిలబడకుండా వేయండి సార్. ఇంకా 20 రోజులు ఉంది, మీరు ఏం నరేంద్ర మోదీ గారు చేస్తారు? ఈ డిస్కషన్ డిసెంబర్ 30 దాకా అడిగారు. ఇప్పుడు ప్రధానమంత్రి గారే ప్రజల్ని విజ్ఞప్తి చేసిండు, డిసెంబర్ 30 దాకా నాకు ఒక అవకాశం ఏంటి, కొన్ని ఇబ్బందులు అయినా కూడా మీరు భరించురన్నారు. నెలకు ఇలా ప్రజలు భరిస్తున్నారు కానీ నాయకులు భరిస్తలేరు. నా పాయింట్ దగ్గర ఇప్పుడు నాయకులు భరిస్తలేరు. నాయకులు భరిస్తలేరు, ప్రతిపక్షాలు భరిస్తలేవు, ప్రజలు భరిస్తున్నారని మా ప్రధాని పదే అంటున్నారు. వాస్తవం. ఇప్పుడు నేను ఈ టీవీ లైవ్ అన్నారు కదా. కొట్టినప్పుడు కూడా మీరు ప్రజలు చెప్పారు కదా. లైన్ లో నిలబడ్డారు. మీరు చెప్పారు కదా. కానీ వాళ్ళకు ఉన్నటువంటి పొన్నం గారు patience మాట్లాడండి. నాయకులకు లేదు. ఓకే, మీరు ఆగండి. గారు ప్రజలు హర్షిస్తున్నారు, నాయకులు హర్షిస్తున్నారు అంటున్నారు. మేము పోయి ఎక్కడ ధర్నా చేయలే, ప్రొటెస్ట్ చేయలే, బ్యాంక్ లైన్ కాడ కూడా పోలే. కానీ ఆర్బీఐ ఇక్కడ చేసింది. అరే ఇప్పుడు ఏం చేసినాం? నిరసన చెప్పొద్దా? నిరసన మీకు మేము ఏమన్నా డిస్టర్బ్ చేసాం? ఒకటే అడుగుతున్నాం ఇలా, మీరు పార్లమెంటును కాన్ఫరెన్స్ లోకి తీసుకొని మీరు తీసుకున్న నిర్ణయం ప్రజలకు ఏ విధంగానైతే 60 రోజులు ఆగమని చెప్పారో ఉభయ సభలకు సంబంధించి ఇవి నేను తీసుకున్న నిర్ణయం 60 రోజులు ఆగండి, మీరు చర్చ చేస్తారు, 60 రోజుల్లో సమస్య పరిష్కారం కానప్పుడు మీ అందరి సలహాలు తీసుకుంటా అని చెప్పే విషయాన్ని ఉండాలి ప్రధానమంత్రి దగ్గర. కానీ పార్లమెంట్ ఇది ఉంటుంది, పక్కనే పోయి కాన్స్టిట్యూషన్ డే రోజు పోతాడు, ఎవరైతే నల్లధనాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరి దగ్గర నల్లధనం ఉంది, వాళ్ళు విదేశాలకు సంబంధించిన కుట్రపూరితమైనటువంటి వాళ్ళు ఉన్నారు అనే విధంగా మాట్లాడి రెచ్చగొడితే ప్రధానమంత్రి వచ్చినప్పుడు చెప్పారు ఆ మాటలు వాపసు తీసుకొని క్షమాపణ చెప్పు అని. అసలు ఏం ప్రధానమంత్రి ఏం మాట్లాడుతుంది కదా, మ్యాండేటరీయా? ప్రతిపక్షాలకు విలువ ఉండదా? రాజకీయ పార్టీలు అడుగుతున్నాయి ఈ నిర్ణయం తీసుకునే ముందు ఎందుకు ముందస్తు యుద్ధం కోతాం? ప్రజలు అడగట్లేదు, రాజకీయ పార్టీల నాయకులు మాత్రమే అడుగుతున్నారు అంటున్నారు. ప్రజలు అడగట్లేదు. ప్రజలు ఎక్కడ అరే మీరు కూడా అట్లా మాట్లాడారు. మోడీ అన్నారు అంటున్నా, నేనంటలేను. మోడీ అన్నారు, అన్నారు, మొన్న కూడా అన్నారు. ప్రజలు అడిగిన రోజు ఎవడు ముందర ఎదురు నిలిచోడు, ప్రజలు అడుగుడు షురూ చేస్తే ఇక ప్రజల దగ్గర ఉన్నటువంటి అశక్తతను ఆధారంగా చేసుకొని ఏడుస్తా ఉన్నారు ఒక్కొక్క ప్రజలు. ఒక్కొక్క ట్విట్టర్లా, ఒక్కొక్క సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు క్రిటిసైజ్ చేస్తా ఉన్నారు. అవి మీరు ఎవరు మనం దానికి సంబంధించినట్టు లేదు. గ్లోబల్ ప్రచారము, బోగస్ ప్రచారంలో భారతీయ జనతా పార్టీ అనేది దాన్ని జూటా పార్టీ అంత ప్రచారం చేయగలిగే శక్తి కాంగ్రెస్ కు లేదు. ఒట్టినే జయలలిత ఇప్పుడు మేము అదే ఏంటంటే ఉపనయనాలు ఇవి అవి సందులు ఇవన్నీ మాటలు కాదు. ప్రధానమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు, పార్లమెంటుని మీరు నడిచేటందుకు సహకరిస్తారా లేదా ప్రజలకు చెప్పండి. చెప్పకపోతే మేము దోషులమవుతాం. మీరు దాన్ని నడవనీయకుండా ప్రతిరోజు దాన్ని ఇబ్బందికరంగా వాతావరణం సృష్టిస్తే ఏ రకంగా కూడా మీరు చూసిండ్రు. ఎన్నిసార్లు పోయి కూర్చోలే,
అల్టిమేట్ గా కావాల్సింది ఏంటండి, సామాన్య ప్రజలకు ఇలా V6 లో కానీ ఏ టీవీలో జరిగిన డిస్కషన్ కానీ ప్రజలు చూస్తా ఉన్నారు. వారికి ఏం కావాలా? ఉపశమనం కావాలా? దేని నుంచి ఉపశమనం కావాలా? ఆ లైన్లలో నిలబడతా, ఆ లైన్లలో నిలబడకుండా చేయండి అంటే ఇవన్నీ మాటలు మాట్లాడుతారు. కాంగ్రెస్ వాళ్ళు 70 ఏళ్ళు లైన్ లేకుంటే ఏది ఇచ్చారు? గ్యాస్ సిలిండర్లు ఇచ్చిరా, ఎరువులు ఇచ్చిండ్రా, బియ్యం ఇచ్చిండ్రా, కిరోసిన్ ఇచ్చిండ్రా? అరే 70 ఏళ్ళు లైన్లలో నిలబెట్టిన గతి పట్టించింది. నెలకు ఒక్కసారి లైన్లో నిలబడుకోసారి దేనికి నిలబడలే? పోయిన 2.5 ఏళ్ల కింద ఎల్పిజి సిలిండర్లు ఖాళీ అయిపోయినాక లైన్లో నిలబడితే లాఠీ చార్జీలు అయినాయి, యూరియా లేకపోతే లాఠీ చార్జీలు అయినాయి, లాఠీ చార్జీలు అయినాయి. ఓపెన్ కనెక్షన్ దొరికేటువంటి పరిస్థితి ఆయన లేదు, ఆయన లేదు. ఒకవేళ ఇచ్చినట్లయితే 5 కోట్ల మందికి పేద ప్రజలకు ఫ్రీ సిలిండర్లు నరేంద్ర మోడీ ఎట్లిస్తున్నాడు? మీరు ఆయననే ఇచ్చినట్లయితే మీరు 4 నెలలకు ఒక సిలిండర్ ఇచ్చారు. మేము 3200 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చినాం. మేము 1600 సబ్సిడీ ఎల్పిజి సిలిండర్లు మేము 100 కోట్లు ఇచ్చినాక ఇప్పుడు జనాభా ఎప్పుడు కుటుంబాలు పెరుగుతూ ఉంటుంటాయి. కుటుంబాల పరిక్రమణ ప్రభుత్వాలు నిరంతర ప్రక్రియ. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను ఎంపీగా, మాకంటే ముందు వారు చెప్పిన మాట 15 ఏళ్ల ముందు 20 ఏళ్ల ముందు ఎంపీలకు కూడా గ్యాస్ కూపన్స్ ఉంటుండే. ఇప్పుడు అటువంటిది లేదు. ఎవరైనా కామన్ సిటిజన్ పోయి గ్యాస్ 4,000 కడితే ఇచ్చేది ఎవరైనా. కానీ సిలిండర్ అయిపోతే లైన్ లో పోతే అది లేదు. ఇది నిజం చెప్పండి. లాఠీ చార్జీలు అయినా గ్యాస్ సిలిండర్ల కాడ మీ విజువల్స్ చూపించాలి. ఎంతమందికి చేతులు ప్రజలు వాళ్ళని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టారు, మరి మిమ్మల్ని ఫ్రంట్ లిస్ట్ లో పెట్టారు. ఒక నెల రోజులు మొత్తం అందరూ నెల రోజులు ఫైనల్ కన్క్లూజన్ ఏది ఏమైనా మా సామాన్య ప్రజలు లైన్లలో లేకుండా చేయకండి, కూరగాయలకు ఇబ్బందులు లేకుండా చేయండి. ముసలిళ్ళని ఎత్తుకుపోయి పైసలు తీసుకోవాల్సిన పనులు ముసలిళ్ళని తీసుకుపోయి ఓట్లు వేయించుకున్నాం. ముసలామెను ఎత్తుకపోయింది దేశానికి, అదొక్కటే నిదర్శనమా? మరి ప్రైమ్ మినిస్టర్ గారు తల్లి లైన్ ఉన్నాడు, అది అదేమన్నా ఇప్పుడు రాహుల్ గాంధీ లైన్ లో నిలబడితే అది నిదర్శనం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొత్తం యావత్ ప్రజల యొక్క ఏవైతే ఆలోచన విధానం ఉన్నాయో వాటిని అమల్లోకి తీసుకొచ్చి ప్రజలు ఇబ్బందులు లేకుండా, లైన్లలో నిలబడకుండా, కూరగాయలకు పెట్రోల్ పంపులలో ఇక్కట్లు లేకుండా, విద్యా సంస్థలో ఫీజులు కట్టాలంటే ఇక్కట్లు లేకుండా, సామాన్య ప్రజలకు ఇక్కట్లు లేకుండా ఏంటంటే ఉన్నోళ్ళేమో ఇళ్లలో కూర్చుంటారు, లేనోళ్ళేమో రోడ్ల మీకు వచ్చారు. ఇది వారు చేసింది. ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా డిసెంబర్ 30 దాకా ప్రజలు మౌనంగా లైన్లో పేషెన్స్గా ఎంత ఇబ్బంది వచ్చినా ఎదుర్కొంటారు. ప్రధానమంత్రి గారినే కోరుతా ఉన్నాం, ఈ దేశంలో పార్లమెంట్ అనేది అత్యున్నత స్థానం. మీరు 2 సభలను పిలవండి, మీ అభిప్రాయం చెప్పండి. తర్వాత 30 తర్వాత కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడితే దానికి ఏం ప్రత్యామ్నాయం చేస్తారో ఆలోచించండి. ఇప్పుడు మేమేం మిమ్మల్ని ఏమో ప్రభుత్వం ఉన్నారు కాబట్టి మంచి సూచన, అటువంటి ఆలోచన లేకుండా ఎంతసేపు వాస్తవం. ఇప్పుడు వారు అనేది నెల రోజులలో కూడా నెలకు పెంచకండి, 30 దాకా అయితే ఉంటుంది కదా. 20 రోజుల్లో డిసెంబర్ 30 లోపల సమస్య పరిష్కరించే ప్రయత్నం చేయకపోతే, ఎందుకంటే ప్రజలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు చెప్పారు, వాళ్ళ ఆగ్రహము, ఆక్రోశము, ఆవేశం ఏదైతుందో ఇది రేపు పొద్దున శాంతి భద్రతలకు ప్రమాదం కలిగేటువంటి పరిస్థితి ఉన్నదని మాట చెప్తా ఉన్నారు. ఇలా ఎంతసేపు లైన్ నిలుస్తుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది చాలా మందికి. జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు నెల రోజులు తన కష్టార్జితాన్ని నిలబడ్డోళ్ళంతా నెల రోజులు మొత్తం ఆడేం నిలబడతలేరు. నేను చెప్పేది పోతున్నారు, కొత్త నిలబడుతున్నారు. సంఘటిత రంగంలో ఉన్న ఉద్యోగులకు మీరంటే కార్డులన్నీ ఉంటాయి. అసంఘటిత కార్మికుల పరిస్థితి, జీడిమెట్ల కార్ఖానలో పనిచేసేటువంటి వాళ్ళ పరిస్థితి, పట్టంచెరులో పనిచేసే వాళ్ళ పరిస్థితి, అడ్డకూల పరిస్థితి, వాళ్ళందరూ కూడా
అయ్యో, సప్లై చేసిన ఈ పరిస్థితి ఏంటి సార్? మాట్లాడుతున్న వాళ్ళు ఆ కిరాణా కనీసం వాళ్ళకు పరిస్థితి ఏంటి మినిమం సార్? వేజ్ అని ఇస్తున్నారా? ఒకసారి చూడండి, మినిమం వేజ్ కూడా ఇవ్వకుండా వాళ్ళ మీద ఏదో ప్రేమ చూపిస్తున్నారు. మీరు మాట్లాడే వాళ్ళు వాళ్ళు ఇచ్చే ఏదో 8,000, 6,000, 10,000 అక్షరాస్యత 10,000 Thank you. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే మీరు ఇప్పుడు మన ప్రభాకర్ గారు ఎన్ని రోజులు టైం పడుతుంది? మంచి ఒక సూచన BJP ఇచ్చిండు. నాయకుడిగా మీకు ఏమన్నా? ఉభయ సభలని కలిపి మాట్లాడి నూతన సంస్కరణలు ఒక- తీసుకురండి ఒక- సార్. సార్, ఒక మాట్లాడి- ధైర్యాన్ని మాట్లాడి ఇవ్వాలి. పెంచేది ఏం లేదు సార్. ఒక విషయాన్ని చెప్పాలన్నాడు. ఖచ్చితంగా పార్లమెంటుని నడిపించేటువంటి బాధ్యతను కూడా ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇప్పటికి 35 సార్లు సంస్కరించారు సార్, 35 రూల్స్ మార్చారు సార్, 500 అలౌడ్ చేశారు, Thank you. బ్యాన్ చేశారు. నేను జగన్ చెప్తాను గారు, అయిపోయింది. సార్, ఇంకెన్ని రోజులు సార్ ఇంకా వీళ్ళు చేసేది? వాళ్ళు చెప్పేది ఇంకా 20 రోజులు ఇంకా 20 రోజులు ఒక అంటారు. 20 మేము రోజులు దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ మీకు జగన్ రెడ్డి గారు, పొన్నం ఇంకా ప్రభాకర్ 20 రోజుల్లో గారు, ఈ సమస్య గుడ్ మార్నింగ్ పరిష్కారం తెలంగాణ, మీ అభిప్రాయాలు చెప్పాను. రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టేడియం.